హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో రోడ్ సైడ్ బండి మీద చేసే చిట్టి చిట్టి మసాలా వడలు చూపించబోతున్నాను. ఎప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ బండి మీద వేసే పునుగులు, బజ్జీలు, మసాలా వడలు ఇవి కొనుక్కొని తింటూ ఉంటాం కదండి. ఒకసారి ఈ విధంగా రోడ్ సైడ్ బండి మీద వేసే మసాలా వడలు అదే టేస్ట్తో కేవలం రెండు రకాల పప్పులతో ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. అలానే ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఏనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి. సాయంత్రం పూట టీ టైం స్నాక్స్లా తినేయచ్చు, లేకపోతే టిఫిన్లానైనా తినేసేయచ్చు. వేడిగా ఇలా సర్వ్ చేసేసుకొని అల్లం చట్నీతో నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే వడలు కాకుండా ఇలా చిట్టి చిట్టి మసాలా వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఈ మసాలా వడల కోసం పప్పును నానబెట్టుకోవాలి. పప్పులు నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇలా 1 కప్పు పచ్చిశనగపప్పు తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ దాకా ఉంటాయి. అలానే అదే కప్పుతో 1/2 కప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీకు కావాలంటే మినపగుళ్ళైనా మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ రెండు వేసేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకొని ఇవి మునిగేంత వరకు ఈ విధంగా నీళ్లు పోసేసుకొని 4 గంటల పాటు లేకపోతే కనీసం 3 గంటల పాటు అయినా ఇలా మూత పెట్టేసేసుకొని నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 3 గంటల పాటు నానిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పప్పు అనేవి చక్కగా నానిపోయినాయి. పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు రెండు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసేసుకోవాలి. నేనైతే మినపప్పుకి పొట్టు తీయడం లేదండి, ఇలానే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇలా కడిగేసేసుకున్నాక ఒక 2 గుప్పెళ్ళు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు, అలానే ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టుగా 5 నుంచి 6 దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక ఈ మసాలా అంతటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడా కూడా నీళ్ళు అనేది పోయకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మసాలా అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పుని నీళ్ళన్నీ వడార్చి ఇలా చేత్తో అస్సలు నీళ్ళు అనేది రాకుండా మిక్సీ జార్లోకి సగం దాకా వేసుకోవాలి. నేనైతే వీటిని 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి, అందుకని మిక్సీ జార్కి సగం మాత్రమే వేసుకోవాలి. ఇలా సగం మిక్సీ జార్ దాకా పప్పు వేసేసుకున్నాక నీళ్ళు అనేది పోయకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అస్సలు నీళ్ళు అనేది పోయకూడదండి. ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమానంతటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పప్పు అంతా వేసేసుకున్నాక మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నీళ్లు పోసి గ్రైండ్ చేసుకున్నామంటే వడలు అనేవి సరిగ్గా రావు, మెత్తగా అయిపోతాయి. పప్పు మొత్తం వేసేసుకున్నాక దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం ఇందాక వేసుకున్న బౌల్లోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి. పిండి అంతా వేసేసుకొని ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పుని ఒక 2 గుప్పెలు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు మొత్తం ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి. అలానే ఈ పిండిలోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఉప్పు, మసాలా పేస్ట్, మనం వేసుకున్న పప్పులు కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. మనం పప్పును గ్రైండ్ చేసుకునే ముందే ఇలా 2 గుప్పెలు తీసేసుకుని పిండిలో వేసి కలుపుకొని మసాలా వడలు వేసుకున్నామంటే మనం తినేటప్పుడు పైన క్రిస్పీగా కరకరలాడుతూ మసాలా వడలు చాలా రుచిగా ఉంటాయి. పిండి అంతా ఈ విధంగా గట్టిగా కలిపేసేసుకోవాలి. ఎక్కడ అనేది నీళ్లు పోయకూడదు. పిండి అంతా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా వడలు వేసుకుందాము. మసాలా వడల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని చేతిని తడుపుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని చూసుకున్నామంటే ఇలా పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్లు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న ఉండలా తీసుకోవాలండి, మరి పెద్ద సైజు వద్దు. ఈ విధంగా చిన్న ఉండలా తీసుకొని లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా చిట్టి వడలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క వడని ఆయిల్లో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ వడలన్నీ మనకి ఆయిల్కి సరిపడన్ని వడలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ చేత్తో లైట్గా ప్రెస్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవటమేనండి. ఒక్క చేత్తోనే చాలా ఈజీగా ఈ వడల్ని వేసేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని వడలు వేసేసుకున్నాక 1 నిమిషం ఆగి ఇలా 2 వైపులా గరిటెతో తిప్పుకుంటూ ఈ వడల్ని ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. 2 వైపులా లోపల దాకా ఎర్రగా వేగేంత వరకు ఈ విధంగా వేయించేసేసుకొని ఇప్పుడు ఈ వడలన్నిటిని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే.
ఇలానే మిగిలిన పిండితో మనకు కావాల్సిన అన్ని వడలు వేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి చిట్టి మసాలా వడలు రెడీ అయిపోయినాయి. లోపల చక్కగా ఉడికి పైనంతా క్రిస్పీగా అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ చిట్టి చిట్టి మసాలా వడలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.